హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. మన రామ్ పోత్ని నటించిన సినిమా ఈ మధ్యలో యాక్చువల్గా వచ్చిన ప్రతి సినిమా ఫెయిల్ అయిపోతూ వచ్చింది. చాలా అంటే చాలా ఫెయిల్యూర్స్ చూసాడు ఈ మధ్యలో. అండ్ మన నితిన్ కావచ్చు, రామ్ కావచ్చు, ఆల్మోస్ట్ ఇద్దరు ఒకే ప్లాట్ఫామ్లో ఉన్నారు, ఒకటే రేంజ్లో ఫ్లాప్స్ కూడా కొడుతున్నారు అనమాట. సో సినిమా సెలెక్షన్ వైజ్ సరిగ్గా లేకపోవడము, మరి స్మార్ట్ శంకర్ కూడా పెద్దగా మనకి అది సక్సెస్ అవ్వలేకపోయింది బాక్స్ ఆఫీస్ దగ్గర. మరి ఇప్పుడు సినిమాను కొంచెం వేరియేషన్ తీసుకొచ్చి కొత్తగా రామ్ మరి లవర్ బాయ్ లుక్లోకి వచ్చేసి మాస్ యాక్షన్ కాకుండా ఆ లుక్లో ఒక మూవీ ఇస్తున్నారని చెప్పి సమాచారం ఎప్పటి నుంచో నడుస్తుంది. దానికి సంబంధించిన ఒక టీజరు, టైటిల్ రివీల్ టీజర్ అనమాట. అది నిన్న రిలీజ్ అయింది. ఏమన్నా ఉందా? ఆ టైటిల్ చూసిన తర్వాత అనిపించింది ఆంధ్ర కింగ్ తాలూకా. టైటిల్ పోస్టర్ ఎదిరిపోయింది నిజంగా చెప్పాలంటే. ఆంధ్ర కింగ్ అంటే ఇతను ఇప్పుడు సినిమాలో రామ్ క్యారెక్టర్ ఏంది, ఒక ఫ్యాన్, ఒక హీరోకి ఫ్యాన్ గా తన పాత్రని పోషించడం జరుగుతుంది. ఆ క్యారెక్టర్ ని ఎలా చూపించబోతున్నారు, ఆ ఎమోషన్స్ కు ఫ్యాన్స్ కు ఉంటే ఎమోషన్స్ ఉంటాయి కదా, ఒక హీరోని అభిమానించే ఫ్యాన్స్, డై హార్డ్ ఫ్యాన్స్ ఇట్లా ఉంటారు. అభిమానించే ఒక ఫ్యాన్ యొక్క ఒక స్టోరీ అనమాట ఇది. ఆంధ్ర కింగ్ తాలూకా. ఆంధ్ర కింగ్ క్యారెక్టర్ వచ్చేసి మన ఉపేంద్ర గారు. ఉపేంద్ర గారి క్యారెక్టర్ ఓన్లీ ఆ బ్యానర్ మీదే కాకుండా రియల్ గా కూడా సినిమాలో స్టార్ గా కనిపించబోతున్నారు. ఇది మాత్రం పక్కా తెలుస్తుంది. బట్ ఆంధ్ర కింగ్ తాలూకా అని పెట్టారు పోస్టర్, అదే నేమ్ అయితే మాత్రం టైటిల్. ఈ టైటిల్ ఆంధ్ర కింగ్ అయినప్పుడు మన నాగార్జున గారికి గుర్తు రావాలి. మరి ఉపేంద్ర గారిని పెట్టడం అనేది ఎందుకు? ఇది ఎవరి స్టోరీ? ఇది ఎవరో ఫ్యాన్, ఒక ఫ్యాన్ యొక్క బయోగ్రఫీ అన్నట్టు కూడా మనకు ఆ పోస్టర్ లో ఆ టైటిల్ పడినప్పుడు చూపించడం జరిగింది అనమాట. ఇది ఫ్యాన్ బయోపిక్ అని చెప్పేసి. మరి ఆ ఫ్యాన్ ఎవరు, ఆ కింగ్ ఎవరు, ఆ ఆంధ్ర కింగ్ ఎవరు అనేది అర్థం కావట్లేదు. మరి అది సినిమా వచ్చిన తర్వాత తెలుస్తుంది. మరి ట్రైలర్ కూడా రావాలి కదా, సినిమా గురించి ఇంకా కొన్ని అప్డేట్స్ వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుకోవచ్చు ఏంటనేది. ఇప్పటి వరకు అయితే ఈ సినిమాకి వర్క్ చేసే వాళ్ళందరూ కొంచెం ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అనమాట. మొత్తానికైతే మనకు సినిమా వచ్చిన గ్లిమ్స్ సాటిస్ఫాక్షన్ అయితే పక్కా ఇచ్చిందని చెప్పాలి. మనకు టీజర్లో చూసిన ప్రకారము ఆ గ్లిమ్స్లో ఒక సినిమా ఫస్ట్ డే రిలీజ్ ఉన్నప్పుడు ఆ సినిమా థియేటర్లో వర్క్ చేసే ఓనర్స్ కావచ్చు, టికెట్స్ ఇచ్చే వాళ్ళు కావచ్చు, మేనేజర్స్ కావచ్చు, ఆ టికెట్స్ అన్ని ఆల్మోస్ట్ ఇప్పుడు ఇప్పుడు కాదు, ఒకప్పుడు పోల్చుకుంటే 2090-90s పోల్చుకుంటే ఆ టైంలో సినిమా టికెట్లు ఎక్కువ ఇట్లా ఫ్యాన్స్ బ్యానర్లు కట్టి హడావిడి చేసి వాళ్ళే మొత్తం చేసేవాళ్ళు కాబట్టి సినిమాకి డెకరేషన్, ఆ సినిమాకి సంబంధించిన టికెట్స్ ఫ్యాన్స్ కి ఇన్ని సపరేట్ తీసి పెట్టేవాళ్ళు. ఫ్యాన్స్ కావచ్చు, వేపి టికెట్లు కావచ్చు, ఇట్లా ఫోన్ చేసి బుక్ చేసుకునే వాళ్ళు ఉంటారు. లేకపోతే ఫ్యాన్స్ అంతా మొత్తం ఆ రోజు సినిమా రిలీజ్ టైంలో హడావిడి అంతా వాళ్ళదే చేసేసి ఆ కల్చర్ తీసుకొచ్చింది. యాక్చువల్గా ఏంటంటే మన తెలుగు వాళ్ళే ఎక్కువ ఆ కల్చర్ వచ్చింది మన తెలుగు వాళ్ళ వల్లనే, మన తెలుగు థియేటర్లోనే. అందుకే మన తెలుగు ఇండస్ట్రీలో ఇంకా మన తెలుగు స్టేట్స్లో థియేటర్లు ఇంకా బతికి ఉన్నాయి. లోకల్ థియేటర్లు కానీ సింగిల్ స్క్రీన్స్ కానీ బతికి ఉన్నాయి. అందుకే పెద్ద హీరో సినిమా వచ్చిన ప్రతిసారి కూడా ఇప్పటికి కూడా అదే సెలబ్రేషన్స్ ఉంటాయి. మీరు చూసుకున్నట్టయితే ఆర్టీసీ క్రాస్ హౌస్ లో చూసుకోవచ్చు. ఆడ ఏ హీరో పెద్ద హీరో సినిమా రిలీజ్ అయినా కూడా చాలా అంటే చాలా సెలబ్రేషన్స్ చేస్తారు. మరి టికెట్స్ అనేది అప్పట్లాగా ఫ్రీగా ఇస్తున్నారా లేదా అనేది మరి కరెక్ట్ గా తెలియదు. ఒక ఫ్యాన్ ఆ హీరోకి అక్కడ చేసే సెలబ్రేషన్స్ అన్ని కలుపుకొని అన్ని వాళ్ళు పెట్టే ఖర్చు చూసుకుంటే ఆ టికెట్లు పెద్ద విషయమే కాదు మామూలుగా చెప్పాలంటే. అలాంటి ఒక ఫ్యాన్ స్టోరీ ఇక్కడ చూపించబోతున్నారని స్పష్టంగా చెప్పారనమాట. డైరెక్టర్ వచ్చేసి మహేష్ బాబు పి. ఈయన మనకు మిస్ శెట్టి, మిస్టర్ పోల్ శెట్టి సినిమా చేశాడు కదా. సో ఆబ్వియస్లీ మనకు ఆయన మీద ఒక చిన్న నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే ఆ సినిమా చాలా బాగా తీసుకెళ్లారు. ఒక స్టార్ హీరోయిన్ తీసుకొచ్చి నవీన్ పోల్ శెట్టి గారితో కంబైన్డ్ గా వాళ్ళిద్దరు కాంబినేషన్ లో సినిమా చేయడం అనేది ఒక మంచి విషయం నిజంగా చెప్పాలంటే. అక్కడ క్యారెక్టర్స్ న్యాయం చేయడము, ఆ క్యారెక్టర్స్ తో హ్యూమర్ జనరేట్ చేయడము చాలా బాగా వర్కౌట్ అయింది. సినిమా కూడా చాలా బాగుంది. సినిమా చూడకపోయినట్లయితే చూడండి అనమాట. నాకైతే బాగా నచ్చింది సినిమా కూడా. సో డైరెక్టర్ వచ్చేసాన మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు, ప్రొడక్షన్ వాళ్ళది అనమాట. సో దీనికి వచ్చేసిన విజువల్స్ సిద్ధార్థ నూని అండ్ వివేక్ మెర్విన్ మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజిక్ కూడా కొంచెం ప్లస్ అనే చెప్పాలి. మ్యూజిక్ కి ఈ డైరెక్టర్ కొత్త అంటే ఫ్రెష్ మ్యూజిక్ అనేది మనం చూడొచ్చు సినిమాలో నాకు తెలిసి. అండ్ నేషనల్ అవార్డు విన్నరు శ్రీకర్ విజేత, నేషనల్ అవార్డు విన్నరు శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ అనమాట. సో కొన్ని ప్లస్ పాయింట్స్ ఇవన్నీ. అంటే సినిమాకి వర్క్ చేసే వాళ్ళని బట్టి కొంచెం హైప్ అనేది ఆబ్వియస్లీ క్రియేట్ అయిపోతుంది. హీరోయిన్ వచ్చేసి భాగ్యశ్రీ బోర్సే. అబ్బచ్చా అబ్బచ్చా మన రవితేజ గారు తీసింది కదా, ఆమెనే హీరోయిన్. సో రామ్ లుక్ అయితే ఆసమ్ ఉంది. చాలా చాక్లెట్ బాయ్ లుక్ లో వచ్చేసాడు, మళ్ళీ మాస్ నుంచి బ్యాక్ అనమాట. సో దీనికి సంబంధించిన మేక్ ఓవర్ కూడా రామ్ గారు సపరేట్ గా తయారయ్యారని తెలుస్తుంది. అంటే పాత సినిమాలకి ఈ సినిమాకి కంప్లీట్ డిఫరెన్స్ ఉంది కదా ఇస్మార్ట్ శంకర్కి దీనికి. కాబట్టి మేక్ ఓవర్ అనేది చేంజ్ అయితే పక్కా ఉంది. సో మరి సినిమా టీజర్ ప్రకారం, ఆ టైటిల్ గేమ్స్ ప్రకారం ఒక ఫ్యాన్ బయోపిక్. ఆ బయోపిక్ లో రామ్ ఒక ఫ్యాన్ గా
ఒక స్టార్ హీరోకి ఫ్యాన్గా నటించబోతున్నారని తెలుస్తుంది. సో ఆబ్వియస్లీ ఈ సినిమా మీద ఒక చిన్న ఎక్స్పెక్టేషన్ అయితే క్రియేట్ అయిపోయింది. రాము ఇంతవరకు చేసిన సినిమాల్లో ఇలాంటి సినిమాలు ఎప్పుడు చేయలేదు. ఇలాంటి సినిమా ఒప్పుకోవడం అనేది ఒక గొప్ప విషయం. ఎందుకంటే ఒక ఫ్యాన్కి ఆల్రెడీ కొంచెం స్టార్డమ్ ఉన్న హీరోని ఇంకొకరికి ఫ్యాన్గా చేయడం, ఇంకొకరికి ఫ్యాన్గా ఒక క్యారెక్టర్ చేయాలంటే కొంచెం ఆలోచించాల్సిన విషయం ఇది మరి. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇంకా మోర్ అప్డేట్స్ ఇంకేమైనా వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పటివరకైతే గ్లిమ్స్ అదిరిపోయింది, టైటిల్ ఎదిరిపోయింది, ఒక బయోపిక్ అని చెప్పి కూడా మనకు తెలిసిపోయింది, క్లారిటీ వచ్చింది అనమాట. సో దీని గురించి మీకు ఏమనిపించింది గ్లిమ్స్ అయిన తర్వాత అన్నది కింద కామెంట్లో చెప్పేసండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. స్టే ట్యూన్, లవ్ యూ ఆల్.